సో ఇది వచ్చేసి మదీనా నుండి అఫ్జల్గంజ్ మదీనా నుండి వచ్చే వే అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, స్కాన్ ఉంది. లేదంటే అక్కడ క్యాష్ కౌంటర్ ఉంది. క్యాష్ కౌంటర్లో 25 రూపీస్ క్యాష్ కౌంటర్లో అయితే మనం ఆన్లైన్ పే చేసుకుంటే కన్నా యూపీఐ నుంచి పే చేస్తే కానీ 20 రూపీస్ అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఉంది. సో దానికి ఆపోజిట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫలక్నామా నుంచి వచ్చేది అనమాట. చంద్రగుట్ట ఫలక్నామా నుంచి వచ్చేది రూట్. సెంటర్లో వచ్చేసి ఇట్లా 4 సైడ్స్ ఉన్నాయి అనమాట ఓపెన్గా. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇట్లా 4 సైడ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చేసి 4 పిల్లర్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇట్లా బ్యాక్ సైడ్ 2 పిల్లర్స్. ఇది మధ్యలో ఫౌంటైన్ ఉంది. ఇట్లా వాటర్ మాత్రం ప్యూర్గా ఉన్నాయి. కాయిన్స్ వేసిర్రు కొంతమంది, అక్కడక్కడ చూడొచ్చు కాయిన్స్ ఉన్నాయి మధ్యలో. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. సో ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది. టికెట్ చూపించి ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ చూడండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్ మాత్రం. చిన్న గుహలాగా ఉంది పైకి ఎక్కింది. మధ్యలో ఈ విధంగా లైట్స్ పెట్టారు ఇక్కడ. చిన్న గుహలోనే ఇక్కడ లాక్ చేసేసారు ఇట్లా. సో ఇప్పుడు మొత్తానికి పైకి వచ్చేసినాము. పైకి వచ్చిన తర్వాత చూడొచ్చు ఈ విధంగా ఉంది. పైనుంచి జనాలు చూడండి మొత్తం ఎట్లున్నారు. ఇక్కడ నుంచి ఒకటి అయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది ఇట్లా లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ ఇటు ఫస్ట్ లోపలికి ఈ విధంగా వెళ్ళాలంట. ఈ సైడ్కి అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్గా ఉన్నాయి అన్నమాట, ఇట్లా బయటికి చూడడానికి. ఇక్కడ వరకే బ్లాక్ చేసారు మనకు పోవడం. ఇక్కడ లైట్స్ పెట్టారు. ఇక్కడ లోపలికి వెళ్ళకుండా రైట్ సైడ్ మనకు ఇక్కడ కూడా ఓపెన్గా ఉంది. ఇక్కడ ఇట్లా ఇక్కడ వరకు బ్లాక్ బాల్కనీ లాగా ఉంది చూడండి. చూడొచ్చు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు. అప్పట్లో ఆర్కిటెక్చర్ మొత్తం. ఇది కింద, ఇది ఇంకా ఇక్కడ కూడా ఉంది. చుట్టూ మొత్తం అన్నిటికీ ఉన్నాయి అనమాట. ఇట్లా అన్నిటికీ ఇవన్నీ ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి మొత్తము. స్కూల్ పిల్లలు చూడొచ్చు క్యూ కట్టారు మొత్తము. స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ లాగా వచ్చినట్టున్నారు. ఇక్కడ వచ్చేసి రిపేర్ జరుగుతుంటుంది, పెయింట్ వేస్తున్నారు అనమాట చార్మినార్కి. చూడొచ్చు ఇక్కడ సైడ్ అంతా కూడా రాడ్స్ పెట్టి చేస్తున్నారు. ఇట్లా ఇక్కడ డోర్ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది డోరు. హైట్ మాత్రం 12 ఫీట్ పైనే ఉంటుంది ఈజీగా. ఇక్కడ ప్లీజ్ డూ నాట్ రైట్ ఆన్ వాల్స్ అని చెప్పారు. గోడల మీద రాయొద్దు అని చెప్పి పెట్టారు ఇక్కడ. సో చూడొచ్చు షాప్స్ అన్ని కూడా. ఇటు సైడ్ నిమ్రా కేఫ్ ఉంటుంది. సో మేము వచ్చింది ఈ రూట్ అనమాట, ఫలక్నామా నుంచి ఈ రూట్ అనమాట వచ్చింది మేము. చూడొచ్చు షాప్స్ అన్ని కూడా. వచ్చేసి మక్కా మస్జిద్. ఇది అక్కడ మొత్తం కూడా కనిపించేది మక్కా మస్జిద్. అది జూమ్ చేస్తాను చూడండి. మొత్తం ఈ విధంగా ఉంది. మళ్ళీ రైట్కి వచ్చిన తర్వాత మేము మళ్ళీ తర్వాత
ఇంకా మొత్తం కూడా ఈ విధంగానే పిల్లర్స్ చుట్టూ ఉన్నాయి, ఇట్లా కబోర్డ్స్ లాగా ఇవి ఉన్నాయి, పెద్ద అల్మారీ టైపు. ఇంకా ఇవన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి ఇట్లా మొత్తం కూడా ఇక్కడ ఓపెన్గా. అంటే ఏం లేదు, చిన్న చక్రంలా ఒకటి పెట్టిన అంతే, ఇంకా ఏం లేవు. ఇట్లా ప్రతి పిల్లర్కి ఇది ప్రతి పిల్లర్ అనమాట ఇది. ఇంకా సైడ్స్కి వెళ్ళడానికి ఇది అనమాట. ఇంకొక లాస్ట్కి వెళ్తే అక్కడ ఒక పిల్లర్, మళ్ళీ ఈ విధంగానే ఇక్కడ సైడ్ లాస్ట్కి వెళ్తే ఒక పిల్లర్ అనమాట. మనకు ఈ లాస్ట్కి వెళ్తే ఆ లాస్ట్కి ఒక పిల్లర్. చార్మినార్ అంటే మనకు 4 మినార్స్ అనమాట, పిల్లర్స్ లాగా 4 పిల్లర్స్ లాగా. ఇది ఒక పిల్లర్, ఇప్పుడు మనం ఉన్నది అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది, అక్కడ లాస్ట్ ఒక పిల్లర్ ఉంటుంది, అటు సైడ్ మళ్ళీ అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది అటు సైడ్. ఇంకా ప్రతి పిల్లర్కి ఈ విధంగా కిందికి వెళ్ళడానికి ఉంది ఇట్లా. ఇది ఎగ్జిట్, ఇంకా కిందికి వెళ్ళిపోయేది. చూడండి దగ్గర 2-3 ఫ్లోర్స్ అంతా పైన ఉన్నాము. షాప్స్ అన్నీ కూడా ఎన్ని షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి అసలు. ఇది వచ్చేసి నిజామీ జనరల్ హాస్పిటల్ ఇది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూడొచ్చు, ఇది మక్కా మస్జిద్. ఇది అక్కడ అందరు కూడా కూర్చొని ఉన్నారు మొత్తము. ఇంకా లాస్ట్ ఇక్కడ వరకే అనమాట ఎక్కేది. ఇంకా పైకి ఇంతకుముందు వెళ్ళండిస్తుంది కానీ సూసైడ్స్ ఎక్కువ అవుతాయని చెప్పి పైకి ఎక్కనివ్వట్లేదు అనమాట. పైన చూడొచ్చు పైకి ఎక్కేది కూడా ఉన్నాయన్నమాట, అక్కడ వరకు ఎక్కేది. దీని పైకి కూడా ఎక్కేది ఉందన్నమాట, కానీ ఎక్కనివ్వరు ఇప్పుడు. ఇంక ఇక్కడ వరకే స్టాప్ అనమాట, బ్లాక్ చేసారు ఇక్కడ వరకు. ఒక పిల్లర్ది ఇది ఇట్లా పై దాకా ఉందన్నమాట. ఇట్లా ఇంకా అక్కడ దాకా పై దాకా ఉంది, అక్కడ దాకా. దీని ఆర్కిటెక్చర్ చూడొచ్చు, మొత్తం కూడా పెయింట్ వేసారు అనమాట యాక్చువల్గా బయట అంతా కూడా. ఇది వచ్చేసి ఇంకో సైడ్ అనమాట, ఇది చుడి బజార్ అంటారు. మొత్తము బ్యాంగిల్స్ ఆ స్టోర్స్ ఉంటాయి మొత్తం కూడా, ఇవన్నీ కూడా ఇంకొక సైడ్ ఇది. ఇంకా కిందికి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంకా కిందికి స్టెప్స్ చూడండి, ఒక్కొక్క స్టెప్ మాత్రం చాలా పెద్ద ఉంది. ఎగ్జిట్ అవుతున్నాము చూడొచ్చు. ఇది రౌండ్ గా మొత్తం పిల్లర్ చుట్టూ తిప్పుతున్నారు అనమాట, పిల్లర్ చుట్టూ రౌండ్ గా ఇట్లా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎగ్జిట్కి వచ్చేసినాం, ఇంకా మొత్తం బయటకు వచ్చేసినాం చూడొచ్చు. ఇంకా బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మెట్లు మాత్రం చాలా ఉన్నాయి, కౌంట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు అసలు. ఒక 50-60 దాకా ఉంటే నాకు తెలిసి అందాదా. సో మెట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అనమాట మెట్లు చూడొచ్చు. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. సో 4 sides 4 పిల్లర్స్ లాగా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 100, ఈ బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట సెంట్. ఇది మనం ఏ ఫ్లేవర్ నచ్చిందో ఆ సెంట్ తీసుకోవచ్చు. ఇది 100 రూపీస్, ఇది 150. ఏ వాళ్ళ కింద అవి? ఇది వచ్చేసి 200, ఏ 350, 250. ఇది వచ్చేసి 250 అండి. ఇది వచ్చేసి 350 అంట ఇందులో వేస్తే ఈ బాటిల్లో. సో మేము ఇంతకుముందు ఒక సెంట్ తీసుకున్నాం అనమాట, అది నచ్చి మళ్ళీ సేమ్ తీసుకుంటున్నాము. ఈ విధంగా బాల్ ఉంది, బాల్ దగ్గర మనం డ్రెస్సెస్ పైన రుద్దుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక దగ్గరకు వచ్చినాము. ఇట్లా బాటిల్స్ డిఫరెంట్ కనబడ్డాయి బాగా. సో ఈ విధంగా ఉన్నాయి బాటిల్స్. ఓపెన్ చేస్తే సేమ్ మనకు బాల్ టైప్ ఉన్నాయి. 350 అంట ఇవి. ఇంకా ఈ టైప్ ఉన్నాయి, ఇంకా ఈ టైప్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా. సేమ్ పూరా సేమ్ రేటే. ఇవాళ 350. ఇది కూడా వచ్చేసి 350 అంటే.
ये स्प्रे जैसा है, ఇది వచ్చేసి స్ప్రే లాగా ఉంది. ఇవన్నీ స్ప్రే టైప్ అనమాట.